అమ్మ ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఏ పార్టీ గెలుస్తుందో మాకు అంత ఐడియా తెలియదు కదా, దానికి మేమేం చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సునీత గారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు. మరి మీ ఏరియాలో ఎవరు తిరుగుతారు? మా ఏరియాలో నవీన్ యాదవ్ తిరుగుతుండంట, మరి తెలియదు. మేమైతే కాంగ్రెస్కి అయితే ఇయ్యము. ఏ పార్టీకి వేస్తారు? మేము టీఆర్ఎస్కే వేస్తాం. మరి ఇప్పుడు టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఎలాంటి పనులు చేయలేదని చెప్పి చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చాలా మంచి పనులు చేసిండు వాడు, చాలా మంచి పనులు చేసిండు. అబద్ధం ఆడద్దు. కేసీఆర్ వచ్చినప్పుడు మంచిగానే అయింది. కరోనా టైంలో మరి జీతాలు కూడా వేసిండు అందరికీ, ఫుల్ శాలరీలే వేసిండు, హాఫ్ శాలరీ కూడా వేపియలేడు. ఎందుకు ఆయన తినలేదా అని అనొద్దు, మంచి పనులే చేసిండు ఆయన కేసీఆర్. డబ్బులు పంచుతున్నారు ఇక్కడ ఏరియాలో? ఏం డబ్బులు అయితే వంచట్లేదు. మీరు డబ్బులు ఇస్తేనే బీఆర్ఎస్ వేస్తారా, ఏ పైన వేస్తారా? ఇచ్చినా ఇవ్వకుండా మేము దానికే వేస్తాం. 100% అదే కేసీఆర్కే వేస్తాం, మేము కారు గుర్తుకే వేస్తాం. మీ అంచనా ప్రకారం ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏమో బీఆర్ఎస్ గెలవాలని మేము అనుకుంటున్నాం. బీఆర్ఎస్ గెలవాలని మీరు అనుకుంటున్నారు? సరే, అంతే. మనం ఎన్ఎస్బి నగర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉన్నాం. కాకా మీ పేరేం పేరే? నా పేరు మల్లేష్. ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణంతో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారు వైఫ్ సునీత గారు, ఇప్పుడు బీజేపీ నుంచి లంకల భాస్కర్ రెడ్డి గారు, మన దీపక్ రెడ్డి గారు నిలబడ్డారు. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి ఉంటుంది? ఇప్పుడు ఈ టైం ఇప్పుడు ఎలక్షన్ టైం నవీన్ యాదవ్ వస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే మాకు పని చేస్తాడు ఇప్పుడు ఇక్కడ ఏరియాలో కాబట్టి, ఇక వాళ్ళు చేసేటోళ్ళు లేరు కాబట్టి వస్తాడని నమ్మకం ఉన్నది. నవీన్ యాదవ్ వస్తాడు కంపల్సరీ వస్తాడు ఆయన. నవీన్ యాదవ్ మీద కొంచెం వ్యతిరేకత ఉంది కదా మరి? ఇవి ఉన్నదంటే మరి రకరకాలు ఉన్నాయి. చాలా రోజులు ఇట్లా రావాలి అని ఉన్నది అందరికి. అట్లా నవీన్ యాదవ్ వస్తాడు. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదా? పనులు బాగా చేసి చేయడానికి, అది ఇప్పుడు ఆమె చేయాలంటే కష్టము అని పబ్లిక్ అట్లా. ఇప్పుడు మాది అదే అనుకో ఫస్ట్ అని కాబట్టి మళ్ళీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, అన్ని చేసిండు. కానీ మరి ఇప్పుడు ఆమె చేయాలంటే కష్టం అని అంటున్నాను, నేను అంటున్నాను. నవీన్ యాదవ్ వస్తే బెస్ట్ అంటున్నావు. మరి ఈ ఏరియాకి అయితే ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రం కావాలంటే ఆయనే చేస్తాడా చేయడా, చేసేది తెలియదు, చేయని తెలియదు, రావాలని అనుకుంటున్నాం అంతే. అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు ఏరియాలో ఎవరు లేరుగా చేసేటోళ్ళు. ఆమె ఒక్కటి తిరిగి చేయాలంటే చేయలేదు. ఒకటి ఈయన చేస్తాడనే నమ్మకం అందరికీ ఉన్నది అన్నట్టు. అట్లా మళ్ళీ 5-6 సార్లు పోయిండు, రాలేదు, ఇప్పుడు వస్తాడు అని నమ్మకం ఉన్నది అన్నట్టు. అంతే. ఓటు సంగతి మాత్రం చెప్పు. ఓటు మాత్రం బీఆర్ఎస్, ఇది కూడా చెప్తున్నా పక్కా. ఎందుకంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు, అది ఇచ్చిర్రు. ఓటు బీఆర్ఎస్. కేసీఆర్ చెప్పినట్టుందిగా, మరి అంతే కదా. ఎర్రగడ్డ డివిజన్ ఓల్డ్ సుల్తాన్ బజార్కి సంబంధించిన లేడీస్ ప్రజలైతే ఉన్నారో అసలు ఏం మాట్లాడుతారు ఈ జూబ్లీస్ ఎలక్షన్ గురించి ఏంటనేది ఒకసారి 6 మాటలను తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు 3 పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ప్రజలకి ఏ పార్టీ మంచి చేసే అవకాశం ఉంది? మేమైతే ముందు నుంచి అయితే బీఆర్ఎస్కే ఇస్తున్నాం. ఇప్పుడు కూడా బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తాం. లాస్ట్ టైం కూడా మేము సెంట్రల్ అక్కడ కూడా బీఆర్ఎస్, స్టేట్లో కూడా బీఆర్ఎస్ వస్తుంది అనుకున్నాం. కానీ ఎందుకు అట్లా వచ్చిందో మాకు తెలియదు. కానీ అది వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా మాకు ఇట్లా రెంట్కున్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేటివి అని చాలా హోప్స్ ఉండే. ఈయన వచ్చినాక కనీసం చాలా డబల్ బెడ్రూమ్లు కట్టి ఉన్నాయి. అవన్నీ ఇవ్వచ్చు కదా రెంట్కున్న వాళ్ళకి, అవి కూడా ఇస్తలేడు. 2500 ఇస్తా అన్నాడు మహిళలకు, అవి వస్తలేవు. మహిళా పథకం అని చెప్పిండు, గ్యాస్ అమౌంట్ అవి పడతలేవు సబ్సిడీ కింద. ఇందిరమ్మ పథకం కింద ఇందిరమ్మ ఇల్లులు అన్నాడు, అవేం వస్తలేవు. కరెంటు బిల్లు ఒకటి, అదొకటి ఫ్రీ వస్తుంది అంతే. ఫ్రీ బస్ అది ఎవరికి ఉపయోగం, దేనికి ఉపయోగం? అందరూ పోతే ఉపయోగం అది. దానివల్ల చాలా గొడవలు, నొల్లిలు. మళ్ళీ ఆ బస్సు వాళ్ళు చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, డ్రైవర్స్ కానీ ఆ బస్సు కానీ. ఇంకా టికెట్ తీసుకోకపోతే ఇంకా మనిషిని చాలా చులకనగా చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఇట్లా ఆపండి అని కూడా ఆపట్లేదు. మొన్న అయితే మా మమ్మీ అయితే కింద పడిపోయింది, మోకాలు ఇది ఆపమంటేనే. చాలా రూడ్గా మాట్లాడిండు బస్ డ్రైవర్ అయితే. అది అసలు ఫ్రీగా వచ్చి చాలా వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది.
దాని బదులు ఇంకేదన్నా మంచిగా ఇట్లా ఇంద్రమ ఇల్లు కానీ లేకపోతే ఏదన్నా పిల్లలకి ఏదైనా ఉపయోగం వచ్చేది చేస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏది మంచిగా ఉంది మీకు? మాకు బీఆర్ఎస్ఏ మంచిగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఆయన పరిపాలన చూసినాం కదా మేము. అంటే చేస్తానే అయితే చేసిండు. తెలంగాణ అంటే మనకి అప్పట్లో ఏం తెలియదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు. కానీ తెలంగాణ మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి ప్రత్యేకంగా మనల్ని ఇట్లా గుర్తుపట్టేటట్టు ఉంది ఇప్పుడు. అప్పుడు అంటే మన లాంగ్వేజ్ని కూడా చాలా చులకనగా చూసినారు. ఇప్పుడు మన లాంగ్వేజ్ అంటేనే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో అక్కడ ఇక్కడ అంతా వాడుతున్నారు మంచిగా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకం రావడానికి కారణాలు ఏంటి అసలు? వ్యతిరేకం అంటే చెప్పిన హామీలు ఏం చేస్తలేడు ఆయన. 5 పథకాలు అన్నాడు, 5 పథకాలలో ఒక్క పథకం కూడా సరిగ్గా నడుస్తలేదు. ఆయన చెప్తాన్నవి కూడా ఇప్పుడు ఫ్యూచర్లో చేస్తాన్నవి కూడా చెయ్యడు ఆయన. అత్తలకి 4500, కోడళ్ళకి 2500 అన్నారు. ఇండ్లలో కూర్చొని ఫ్రీగా తినొచ్చు అని చెప్పిండ్రు. ఎక్కడ ఒక్క పైసా గతి లేదు ఇప్పటిదాకా. ఏం లాభం వచ్చి ఏం లాభం? ఏదన్నా ఉపయోగం ఉంటుందనే కదా ఓట్లేసి గెలిపిస్తాము. ఏం ఉపయోగం లేని ఓట్లేసి గెలిపించి ఏం లాభం? ప్రజలకు ఏమన్నా న్యాయం ఉందా? ఏం న్యాయం లేదు. మాకు పింఛన్ లేదు సార్, పింఛన్ ఇస్తాను 2 సంవత్సరాలు రాలేదు. ఆయనకు పింఛన్ వస్తుండే, ఆయన పింఛన్ గురించి ఆయన లేకుండా మాకన్నా చేస్తారని 3 సార్లు మొన్న అప్లికేషన్ పెట్టినాం. ఇండ్లలో రాసుకోపోయారు ఇందిరమ్మ పథకం మీద. సీఎం ఆఫీస్కి పోయి కూడా అప్లికేషన్ ఇచ్చి వచ్చిన. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఆల్రెడీ ఇప్పుడు మొన్నటిదాకా ఆయన ఎమ్మెల్యే ఇక్కడ. అవును, ఆయన కలవలేదు మరి మీరు? కలిసినాం. అప్పుడు ఆయన లేడు, ఉన్నాడు మా ఆయన. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు చెప్పినాం. ఆయన చెప్పినాం, రాలే. చెప్పినాం అప్లికేషన్ రానియలే, ఏం పెట్టలేరు సార్. వెళ్ళినాం సీఎం ఆఫీస్లో పోయి అప్లికేషన్ ఇచ్చి వచ్చినాము. ఇస్తాము వస్తాయి అని చెప్పారు. మరి ఇక్కడ లోకల్ లీడర్లు ఎవరు పట్టించుకోవట్లేరా? ఇక లోకల్ లీడర్లు ఎవరు పట్టించుకోలేరు. ఒక కార్పొరేటర్ రాడు ఏరియాకి వచ్చి అసలు ఏంటిదని ఏం పట్టించుకోరు. ఇక్కడ ఒక మహిళా పథకం కింద అసలు ఏం లేవని ఇక్కడ ఒక మహిళా సంఘాలు అన్నిటివే లేవు ఇక్కడ రూలింగ్ అంటే ఇక్కడ గొప్పలే రూలింగ్ చేసుకుంటారు వాళ్ళే. ఏమన్నా వచ్చేటి అంటే ఇక్కడ వాళ్ళకే వస్తాయి. ఇటు మాలాంటి వాళ్ళకి ఏం రావు. ఇప్పుడు మన గవర్నమెంట్ పథకాలు పెడుతుంది కదన్న. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళకి మద్దతు అక్కడ వరకే వస్తాయి. అవి పార్టీలు ఎవరైతే తిరుగుతారో కార్యకర్తలని ఒకటి వాళ్ళ వరకే వస్తాయి. మరి మిగతా వాళ్ళందరూ ఓటేస్తలేమో, వేస్తున్నాం కదా, వాళ్ళకు కూడా రావాలే కదా. నిలదీస్తామన్నా. నిలదీస్తే ఏమంటారు, ఎవరైనా మీటింగ్ పెడతారు కదన్న, వచ్చి మీటింగ్ పెడితే మీరు అట్లా మాట్లాడొద్దు అట్లా చేయొద్దు అని ముందు మమ్మల్ని ఇట్లా వచ్చి చెప్తుంటారు. మాట్లాడనియరన్నా. ఒకసారి వచ్చి మాగంటి గోపీనాథ్ పెట్టిండు మీటింగ్, పోయి అందరు పోయి అడుగుతుంటే అట్లా అడగొద్దు మీరైనా మీదికి ఎందుకు అడుగుతున్నారని చెప్పి మనకు ఉంది కదన్నా, అడగనియరు ఈడ. అట్లా అడగొద్దు, మీకు వస్తాయి, మీకు మేము చెప్పిస్తామంటారు. కానీ ఏమవుతుందంటే వాళ్ళ చుట్టూ ఇక్కడ ఇల్లులు కూడా డబల్ బెడ్రూమ్ ఎవరికి వచ్చినాయి అనుకుంటున్నాం? ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లులు వచ్చినాయి, ఇల్లు లేని వాళ్ళకి ఎవరికి రాలేదు. అది ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ చెంచగిరీలు చేస్తారు కదా, వాళ్ళకు వచ్చినాయి. వాళ్ళ ఇంకా ఎవరు చుట్టూ తిరుగుతారో వాళ్ళకే వచ్చినాయి ఇల్లు. మరి అప్పుడు 10 లక్షలు ఇచ్చిండు కదా, అదేమో పథకం కింద దళిత బంధు. ఆ దళిత బంధు కూడా ఇప్పుడు ఎవరైతే లీడర్స్ ఉంటారో కదా వాళ్ళ ఇళ్ళలోకి వచ్చినాయి. అవి కూడా ఏ పార్టీ అధికారం ఉన్న ప్రజలకైతే ఏం లేదన్న, ఏమి రాదు. ఎందుకంటే ఇదేంటంటే మన హక్కు ఓటేయాలి, మంచి జరగాలన్నట్టు మనం ఓటేస్తున్నాం. కానీ మనకైతే ఏమీ ఇట్లా మిడిల్ క్లాస్ మన వాళ్ళకైతే ఏమీ మంచి జరుగుతలేదు. ఇప్పుడు ఓటేయమని చెప్పి అడగడానికి వచ్చిన నాయకులకు డైరెక్ట్ నిలదీయాలి కదా, ఓటేసే ముందు మనకు వచ్చి దండాలు పెట్టి అడుగుతా ఉంటారు కదా. అడుగుతున్నారన్న, ఎందుకు అడుగుతలేరు? నిన్న చెప్పినాం మేము, మాకు ఏం మంచిగా అయిందని అని కాంగ్రెస్ వాళ్ళని అడిగినాం. ఇలా వచ్చింది ఎవరు బీఆర్ఎస్ నుంచి, ఆమె వచ్చినప్పుడు కూడా మీకు ఇది వచ్చింది కదా అది వచ్చింది కదా అన్నది. ఇంకా మా మమ్మీకి సరిగ్గా మాట్లాడడానికి రాలేదు ఆమె ముందు, ఇంకా ఏం మాట్లాడలేకపోయినాం. ఇప్పుడు ఈ జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు మీరు? బీఆర్ఎస్ అన్న, బీఆర్ఎస్. ఎందుకంటే మేము వాళ్ళని చూసేస్తలే, కేసీఆర్ని చూసి చేస్తున్నాం. కేసీఆర్ ఏంటంటే ఆయన మంచి చేశాడని, ఆయన ఏంటంటే వీళ్ళకి అప్పచెప్పిండు, వీళ్ళు చూసుకోవాలి కదన్న మంచి చేయాలని చెప్పి. ఒక్కరికి నమ్మి నువ్వు ఒక్కరికే చూడొద్దు, అందరికీ చూడాలి. నువ్వు నీ వెనకాల తిరిగేటోనికే నువ్వు మంచి చెయ్యొద్దు. మా అసొంటోళ్ళకి కూడా మంచి చేయాలి. నువ్వు మంచి జరగాలి, అంతే. అది మాకు కావాలి. కాగా ఏం పేరే? నా పేరు ప్రవీణ్.
ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి అంటారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది జూబ్లీస్లో? జూబ్లీస్లో ఒక ఏ పార్టీ అంటే టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ గెలుస్తుంది అంతే. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు గత ప్రభుత్వం ఉన్న మాగంటి గోపీనాథ్ గారు ఎలాంటి పనులు చేయలేదని చెప్పి చాలామంది అంటారు. మరి చేసిండు మాగంటి గోపీనాథ్ పనులు చేసిండు, ఆయనకే ఓటేస్తారు చాలా మంది. బీఆర్ఎస్ వస్తుంటారు. బీఆర్ఎస్ వస్తుంది. అమ్మ నమస్తే, మీ పేరేం పేరమ్మా? సరోజ. ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చాయి మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల. మీకు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వాళ్ళ వైఫ్ సునీత గారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉండాలి. మాకు చాలా తోడుగా ఉంటాడని నమ్మకంగా ఉన్నది. మాకు ఒక్క వైర్లు పోవాలి, మాకు ఇవన్నీ అంత చిల్లర మనుషులు పోవాలి. మళ్ళీ ఏ రష్యన్ అయినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఆడపిల్లలు ఉన్నాము, ఆడపిల్లలు ఉన్నారు ఈడ, ఎవ్వరు ఏం కష్టం వచ్చినా పట్టించుకుంటలేరు. నాకు నవీన్ యాదవ్ గెలిచేది ఉంటే మాత్రం మాకు అన్నగా తోడుగా ఉంటుందని నమ్మకపడుతున్నాం. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు, అతను అభివృద్ధి ఏం చేయలేదంటారా? మాకేం చేయలేదు, ఇక్కడ ఏం చేయలేదు. మాకు నవీన్ యాదవ్ ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే అనుకుంటా అయితే అని మేము నమ్మకపడుతున్నాం. నమ్మకపడి ఆయనకే మేము బలం ఇస్తున్నాం. ఈరోజు మనం రైమత్ నగర్ డివిజన్లో ఉన్నాం. జూబ్లీస్ బై ఎలక్షన్స్ గురించి పబ్లిక్ ఏమంటారో ఆరు మాటలనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తే, నీ పేరేం పేరు? నమస్తే, నా పేరు సి కేశవులు అండి. వినాయక్ నగర్ మాజీ అధ్యక్షుని. నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే 3 సార్లు కంటిన్యూ గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రైమత్ నగర్ డివిజన్లో కొన్ని ఇష్యూలు ఉండే, ప్రాబ్లమ్స్ ఉండే. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు సాల్వ్ అయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పార్టీ 3 పార్టీల నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చారు, అటు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి వైపు సునీత గారికి ఇచ్చారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు 3 పార్టీలు దగ్గపోరుగా ఉన్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎవరికి ప్రజలు ఓటేసే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది? ఇప్పుడు 3 పార్టీల్లో ఆల్రెడీ మీరు అన్నట్టు బీజేపీ పార్టీ మటుకు ఇక్కడ లేదు. ఓకే, ఇక బీఆర్ఎస్ అంటారా, ఆయన 3 సార్లు గెలిచిండు మాగంటి గోపీనాథ్. మా ఏరియాలో రైమత్ నగర్ డివిజన్లో కానీ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం లేవు. ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కనుక మాకు ఈ నవీన్ యాదవ్ గారు అనేటైనా అందుబాటులో ఉంటాడు, లోకల్ వ్యక్తి అయినా, ఆయనకే ఓటేసి గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఇక్కడ కొన్ని వర్కులు కూడా స్టార్ట్ అయినాయి కాంగ్రెస్ పార్టీ నుండి. ఏది సీసీ రోడ్లు కానివ్వండి, సివరేజ్ లైన్ కానివ్వండి, కమ్టాల్స్ కానివ్వండి, బెంచ్ కేబుల్ కానివ్వండి వచ్చినాయి. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది మా ఏరియాలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం వ్యతిరేకత ఉంది కదా, ఏదైతే 6 గ్యారెంటీ ఉన్నో ఏది అమలు చేయాలని చెప్పి కొంచెం ప్రజలు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఈ సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా? 6 గ్యారెంటీలు అనేది ఆల్రెడీ అమలైనవి. 3 గ్యారెంటీలు ఆల్రెడీ ఇష్యూ అయిపోయినాయి కూడా, ఇచ్చేస్తున్నాం కూడా. ఏది 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నాం, ఇచ్చేస్తారు కూడా గవర్నమెంట్. అవును, మళ్ళీ ఏంది బస్సు ఫ్రీ అయింది. ఇంకా ఏంది మనకు రేషన్ కార్డు కూడా ఇచ్చినాం. ఇప్పుడు ఇయ్యంది ఏముంది, గవర్నమెంట్ లాస్లో ఉంది కనుక ఒక్కొక్క కాజీ 2 మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ పోతురు గవర్నమెంట్. ఇక సన్న బియ్యం ఇస్తారు. సన్న బియ్యం ఏ గవర్నమెంట్ ఏ లేకుండే ఇంతకుముందు. సన్న బియ్యం కూడా ఇస్తారు, మంచి ఉద్యోగాలు కూడా ఇస్తారు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత. ఇంతకుముందు పేపర్ లీకేజీ, ఆ లీకేజీ అని పెద్ద లొల్లి నడుస్తుండే ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇస్తారు, అందరికీ మంచి ఉద్యోగాలు ఇస్తారు. యువకులు మంచి పోరగాన్లు రోడ్ల మీద తిరిగి గంజాయి తాగి, సిగరెట్లు తాగి, మందు తాగుతూ తిరుగుతారు ఇంతకుముందు. ఇప్పుడు ఎవరిదంతా వాళ్ళు కొల్లుళ్ళు వచ్చినాయి కనుక కొల్లులోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. వ్యతిరేక ఎట్లకి వెళ్ళి ఉంటుంది చెప్పండి. ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి హైడ్రా అంటారు, హైడ్రా గురించి ఇష్యూ అంటారు. హైడ్రా గురించి ఉన్నళ్ళు మొత్తం కబ్జాలు చేసారు. ల్యాండ్లు 10 ఎకరాలు ఆడ, 10 ఎకరాలు ఈడ, చెరువులు కుంటలు అన్నీ కబ్జా చేశారు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్. ఆ హైడ్రా మంచి పని చేస్తుంది కదా సార్. ఇప్పుడు ఏ విధంగా మంచి పని చేస్తుంది? ఇప్పుడు హైడ్రా పేదల ఇళ్ళు కూలగొడుతుంది కదా, పెద్దవాళ్ళ ఇల్లు ఎవరికి కూలగొట్టలేక ఇప్పటివరకు. మరే పెద్దవాళ్ళ ఇల్లు కూడా చేసారు, పేదల ఇల్లు కూడా చేసారు. పేదలు ఆడ ఏదో వాళ్ళు ఉండి లేని పరిస్థితుల్లో తీసుకోరు గవర్నమెంట్ ల్యాండ్ తెలియక.
ఇప్పుడు ఆ ల్యాండు కొబ్బరిజోడులో ఉన్నదా వేడున్నదా అని సర్వే చేస్తున్నారు, తీసేస్తున్నారు. అది చేసేది కరెక్టే కదా. మీరు ఎట్లా కొన్నారు? నేను కూడా బీదోనే, నేను కూడా ఉన్నోనేం కాదు, నాకు ఒకటే ఇల్లు ఉంది. కానీ మనం తీసుకుంటప్పుడు ఇదేంటి ఏం కథ అని చూసి తీసుకోవాలి. అది వాళ్ళ పొరపాటు, అది మనది పొరపాటు కాదు కదా. అక్కడ ఉన్న లోకల్ లీడర్ కబ్జా చేసారు, వాళ్ళు సంపాదించుకున్నారు, బయటపడ్డారు. ఇప్పుడు ఈయన కూలగొడుతుండా, అది కూలగొట్టి ఈయన బదనాం అవుతుంది. అదే ఇక లోకల్లో ఉంటాడు నవీన్ యాదవ్ అని అంటే ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన సీట్ ఇచ్చారు కనుక మేము అందరం కలిసి కష్టపడి గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీని నవీన్ యాదవ్ని గెలిపించుకుంటాం, ఆయన్నే గెలుస్తాం. ఇప్పుడు మనం కార్మిక నగర్లో ఉన్నాం. అమ్మ ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సునీత గారు, బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి నిలబడ్డారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? అసలు మీ పేరేంటి? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? నీ ఫోటోలు ఏంది ఉండదో, నా ఫోటోలు ఏంది ఉండదో, మనిషిగా అనిపిస్తుంది, మనుషులు కనిపిది. ఎవడు ఎక్కడ గుద్దేది తెలియదు నాయన. ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఎవరు వస్తే బాగుంటది అంటే అందరు వస్తే బాగానే చేస్తుంటే. అందరు కాదు, ఆయన వచ్చినా బాగానే ఉంటది. ఎవరు వచ్చినా ఆయన జోలి నింపుకుంటాడు, ఈయన వచ్చినా ఈయన జోలి నింపుకుంటాడు. మననైతే ఉన్నోళ్ళ ఉన్నట్లే పెడతాడు. ఈయన వచ్చిన ఏం లేదు సింగారం, ఆయన వచ్చిన ఏం సింగారంలే. ఆయన 2 లక్షలు మాపు చేస్తానే మా పేటోళ్ళు అయినాయి, కానోళ్ళు కాలేదు. గట్లే ఉంటది, ఎవరు వచ్చినా గట్లే. ఇక మన రోడ్డు బాగా చేస్తాడు. ఎవరు వస్తే బాగా చేస్తారు అనిపిస్తుంది నీకు? ఎవరు వస్తే అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు పైన, కాంగ్రెస్ వేస్తేనే పని నడుస్తుంది. నీ కిందోటి మీ నోటి ఉంటే నడవాలి. నేనైతే ఇట్లా అంటా, మరి నీ ఎట్లా అనుకున్నావో? నువ్వు చెప్పేది నేను ఎట్లా అనుకుంటా? మరి నీ పొట్టలు ఏంది ఉండదు, నా పొట్టలు అయితే పైన ఒకరు కింద ఒకరు ఉంటే నడవాలి. పొట్టలు అయితే కాంగ్రెస్ రావాలని ఉంది. మళ్ళీ ఇప్పుడు పైన ఉన్న మనిషి కింద ఉన్న మనిషికి సపోర్ట్ ఉంటది. మరి కింద అతని మీ నీతని ఉంటే నడవాలి అంతే. మరి కరోనా సులను నాకు తెలిసింది అది. కాక మీ పేరేం పేరే? మోహన్ అన్న. ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, బీజేపీ నుంచి లంకల్ దీపక్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఎక్కువైతే నవీన్ యాదవ్ అంటున్నారు అన్న. అంటే కొత్తగా వస్తున్నాడు కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇద్దాం అన్నట్టు జనాలు కూడా చూస్తున్నారు, అట్లా యూత్ అంతా. అదే గతంలో ఎవరైతే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారో అభివృద్ధి లాంటిది ఏం చేయలేదా? చేశారన్న, చేయలేదంటే ఆయన కూడా చేశారు. కాకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఛాన్స్ ఇద్దామని చూస్తున్నారు. గెలిచే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు అన్న, ఉన్నది అవకాశం అయితే ఉంది. మరి నా పేరు బాయమ్మ. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే చనిపోవడం వల్ల ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి అలా భార్య సునీత గారు, బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి అని నిలబడుతున్నారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ వస్తే మంచిది అంటారు? కాంగ్రెస్ ఉన్నది, యా పార్టీ వస్తుందో ఇప్పుడు, యా పార్టీ వస్తుందో అని చెప్పనికి వస్తుంది. లోకము ఎక్కడ మరితే అక్కడనే. ఇప్పుడు ఏదొస్తే బెస్ట్ ఇక్కడ మీకు? మాకా యాది వస్తే బెస్ట్ అని చెప్పుదుము. అతను వచ్చి మాపి చేసిండు, ఇతను వచ్చి మాపి చేసిండు, పింఛన్ 4 వేలు ఇస్తాం, మీకు రోడ్లు మంచిగా చేస్తాం, ఇండ్లు మంచిగా చేస్తాం అని. అదిలే అక్కడ మాకు ఇచ్చేటి కేసీఆర్ చేసినప్పుడు 2,000. ఎవరు చేయకొచ్చిండ్రు, మాకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే ఇస్తాం. నువ్వు ఇప్పుడు ఏదైతే తెలిసేది మంచిగా చేసేది ఎవరు చేస్తారని తెలిసేది, మరి వెయ్యాలి. ఇక్కడ ఎట్లుంది? కాంగ్రెస్ ఉందా, బీఆర్ఎస్ ఉంది? ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ ఉన్నది ఇక్కడ. కాంగ్రెస్ ఉంది ఇక్కడ. రాత్రి అయితే వచ్చి మీటింగ్ చెప్పిపోయిండు. ఇక ఎక్కడ ఎవరు ఇయ్యలేదు, మాకెవ్వరు ఇయ్యలేదు నాయన. ఏ కానీ ఈ డబ్బులు వదలం మేము. ఆనాడు నుంచి మేము డబ్బులు తీసుకోలేదు. ఎప్పుడు ఓటు తీసుకోలేదు మేము. నెత్తిలేనికెళ్ళి నడిచినాయి కానీ ఓటుకు పైసలు తీసుకోలేదు. మేమేమన్నా తాగనికి తీసుకోలేదు, మేమేం చేయలే. ఈ మానంకు ఓటు వేసినాం. ఇప్పుడైనా అట్లనే ఇస్తాం మేము. ఏ పాటికి వేయమంటావు? నువ్వేంటి చెప్పు? నేను పని చేస్తా, నిలవాడు. నేను ఇది మంచిగా చేస్తా, మీకు 4 వేల పింఛన్ ఇస్తాం, మీరు వెయ్యాలి మా కోట అంటే వేస్తాం, మీకే వేస్తాం. ఎందుకెయ్యం? నేను నిలబడలే ఇక్కడ. ఎక్కడ నిలబడు? నిలబడ్డ వాళ్ళకి ఎవరికి? కాంగ్రెస్ కా, బీఆర్ఎస్ కా, బీజేపీ కా? ఇక ఎక్కడ వేయాలో మా పొద్దు ఎక్కడ వస్తుందో బుద్ధి. నీకు ఎక్కడ గుద్దాలనిపిస్తే అక్కడ గుర్తావు అంతే. అంతే, ఆ పొద్దు వస్తారు మళ్ళా. మేము ఇది చేస్తాం, అది చేస్తాము, మీకు ఇట్లా ఇస్తాం, అట్లా ఇస్తాం అని అప్పుడు చెప్పలేదా? ఇప్పుడు అట్లని చెప్తారు.
మాకెవ్వరు చేస్తే వాళ్ళకి వేసేది. డబ్బులు మాత్రం తీసుకోకు. మేము డబ్బులు వెళ్ళాం నాయన, మేము డబ్బులు తీసుకున్నాం చూడు. ఎవరి తొల్లం నీ తొల్లం ఇంకా 10 మంది వస్తే మేము డబ్బులు తీసుకోలేదు. వీడికి వెళ్ళి మా ఊరికి పోయినాం కానీ మేము కిరాయి తీసుకోలేదు, ఓటేసి వచ్చినాం. ఇప్పుడు ఓటేస్తాం మేము. ఏ ఊరి మీద అసలు? మాది ఇక్కడ జీరవా సైడ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ సొంత ఇల్లా కిరాయా? ఇది సొంత ఇల్లు మాది. బాగా సంపాదించినా మరి సొంత ఇల్లు? బాగా సంపాదించినాం మరి. ఏం చేస్తావు? ఏం పని చేసేదాన్ని నువ్వు ఇక్కడ? నేనేం చెయ్య, కూర్చొని తింటున్నా. మా అల్లుడు మా కొడుకు పని చేస్తున్నారు, లారీలు నడిపిస్తారు, కొనుక్కున్నారు, కట్టిండ్రు. ఇప్పుడు కాళ్ళు లేవనీకి వచ్చినాయి. మాకు 4 ఏళ్ళ పింఛన్ ఏంటి, మీకే చేస్తాం ఓటు. మీరే మా కొడుకులు అంటాం, మీకే చేస్తాం మేము.